మీరు గతంలో 2018లో కూడా మీ టికెట్ మిస్ అయింది. తాండూరు మీ తాతయ్యతో వహిస్తున్నాం. ఈసారి కూడా లాస్ట్ మినిట్‌లో పారాషూట్ వచ్చి దిగబడింది. ఎట్లా ఫీల్ అయినారు అక్క? ఆ మూవ్‌మెంట్ ఎట్లా అనిపించింది మీకు? అసలు టికెట్ చేజారిపోవడము. చాలా బాధాకరంగానే ఉంటుంది. కానీ ఒకటి ఏందంటే ఇక్కడ రాసిపెట్టింది ఉండాలి. ఒక ప్రజాప్రతినిధిగా అవ్వాలి అని అంటే నసీబ్‌లో రాసిపెట్టి ఉండాలి. నేనైతే దాన్నైతే నమ్ముతాను. మనకు అంత గౌరవం లభించిన తర్వాత ఏ పదవి వస్తే నాయకుల గుండెల్లో మనం ఉన్నాం, ప్రజల గుండెల్లో మనం ఉన్నాం. కాంగ్రెస్ గురించి ఓడొక్క చెడ్డ మాట మాట్లాడి ఎవరిని వదలం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏం మాట ఇచ్చారు? ఏం హామీ ఇచ్చారు? మరి ఉద్దేశం ఏందో మనసులో నుంచి మాట ఇంతవరకు బయట పెట్టలేదు. నేను ఎందుకు ఇయ్యలేదు అని ఫస్ట్లో చాలా బాధపడిన, ఏడ్చిన. ఈరోజు మనతో పాటు మన ముఖ్య అతిథి కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొద్ది రోజుల్లోనే తాను పడినటువంటి కష్టానికి ఒక పదవి, కీలక పదవి కూడా రాబోతుంది. ఆమె కల్వ సుజాత గారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే మా బాగున్నావా? బాగున్నా అక్క. బాగున్నారా మీరు? మొత్తానికి మీరు అనుకున్నది నెరవేరింది. కాంగ్రెస్ పార్టీ రావాలని మీరు ఎన్నో సార్లు ఆకాంక్షించారు. అంటే మీరు ఏ టైం ఉన్నా కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు పైన కౌంటర్లు ఇవ్వడం, ఎప్పుడు సోషల్ మీడియాలో, డిజిటల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాం. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పడింది. హ్యాపీయా? సంతోషమా? అంటే 100% సంతోషం. ఒకటి ప్రభుత్వం వచ్చిందనే దానికన్నా ఎక్కువ దుర్మార్గుల్ని మనం అంటాం కదా, రాక్షస సంహారం జరిగిందనే అనుకోవాలి. ఇంకా గనక ఒక 5 ఏళ్ళు ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితికి వస్తుంది. ఆల్రెడీ అమ్మేసాడు, తాకట్టు పెట్టినట్టే. వడ్డీలు కడుతున్నామంటే తాకట్టు పెట్టినట్టే కదా. విపరీతమైన వడ్డీలు కడుతున్నాం, మామూలు వడ్డీలు కాదు. మన నెత్తి మీద తాకట్టు పెట్టేసాం. ఇంకా పూర్తిగా అమ్మేయాల్సినటువంటి పరిస్థితి వస్తుండే. దాని నుంచి విముక్తి చెందింది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావడం కన్నా ఎక్కువ ఇంపార్టెంట్ కేసీఆర్ని రాక్షస సంహారం చేయాల్సింది అవసరము, బాధ్యత కూడా. మేము తెలంగాణ ఇచ్చినాం, ఈ తెలంగాణని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఉండే. నువ్వన్నట్టే గతంలో కేసీఆర్ మీద, కవిత, ఎవరి మీదనైనా సరే వాళ్ళు తప్పులు చేస్తున్నారని మనకు పదే పదే తెలుసు. తెలిసి మనం ప్రభుత్వంలో లేము, కేంద్రంలో మన అధికారం లేదు. కాబట్టి ఎంత మట్టుకు మాట్లాడగలిగినాం, ప్రజల దగ్గర తీసుకెళ్ళగలిగినాం, ఎప్పటికప్పుడు ఎండగట్టగలిగినాం. అది ప్రజలకు రీచ్ అయింది, ఎంతో కొంత రీచ్ అయింది. కానీ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో రీచ్ అయింది ఏంటంటే కేసీఆర్ చేసిన అవినీతి బయటకు వస్తుంది. రోజుకు కుంభకోణాలు మొత్తం. 10 ఏళ్లలో ఎన్నడూ కూడా కనీ విని ఎరగనంత, 100 ఏళ్ల చరిత్ర కూడా మర్చిపోనంత అవినీతి చేసిన కేసీఆర్‌కి సో ఒక సైడు మేము అధికారంలోకి వచ్చినామన్న ఆనందం కన్నా ఎక్కువ ప్రజల నెత్తి మీద లక్షలాది రూపాయల అప్పుల భారం, అంటే ఒక్కొక్కరి తల మీద 2 లక్షల రూపాయలు అప్పుల భారం పెట్టిండనే బాధ కూడా ఉన్నది. ఒకవేళ ఇది ఇట్లాగే కంటిన్యూ అయ్యిందంటే ఎవడు కూడా తట్టుకునే పరిస్థితి లేకుండా. దానికి కూడా ఒక రకమైనటువంటి ఆనందమే. ఇప్పటికి ఇక్కడి వరకన్నా ఆనకట్ట వేయగలిగినాము అనే ఆనందం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది మహిళా నాయకురాలు ఉన్నారు. కాకపోతే కల్వ సుజాతనే ఒక్కతే ఎక్కువగా కొట్లాడుతుండే. అందరిలో టాప్ కల్వ సుజాతనే ఉంటుండే. సో ఎందుకు అట్లా అంటే మీరు తర్వాత కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉన్నారు, ఇంకే పదవి కూడా తీసుకోలేదు. ఒకటమ్మా, అంటే పదవుల కన్నా ముఖ్యం పార్టీ అధికారంలోకి రావడం, పార్టీ విధానాలని ప్రజల ముందుకు తీసుకెళ్లడం, పార్టీ లైన్‌లో పనిచేయడం అనేది నాకు చాలా ఇష్టం. ఒకటి నాకు ప్రమోషన్ రాలేదు. కోర్స్ అది నిజంగానే రాలేదు. ఒక కమిటీలో అంటున్నారు. కమిటీ అంటే పార్టీ పదవులు, రాష్ట్ర కమిటీలో ఒకటి ఫస్ట్ మహిళా అధ్యక్షురాలు మిస్ కావడం. రేవంత్ రెడ్డి గారు పిసిసి అవుతారనేది 100% నాకున్న నమ్మకం. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయినప్పుడు నేను మహిళా అధ్యక్షురాలు అవుతాననేది అంటే కళ, ఒక కోరిక కూడా ఉండే, అవుతాననే నమ్మకం కూడా ఉండే. లాస్ట్ మినిట్లో అది మిస్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ కమిటీలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అయిన తర్వాత నెక్స్ట్ కమిటీలో ఒకటి ఏందంటే నేను అడగలేదు. నెక్స్ట్ ఇంకా మహిళా అధ్యక్షురాలే మిస్ అయిపోయింది. పార్టీ కోసం ఏ పని చేసినా కూడా మనకంటూ ఒక స్పోక్స్ పర్సన్ స్థాయే కాకుండా ప్రజలు మనల్ని గుర్తుపడుతున్నారు. పార్టీ చేసే విధానం, మనం పార్టీ విధానాలు అయితే ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాం అనేది ఒకటి చాలా నమ్మకం ఉండే. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, నీకేదో ఒక వేరే పదవి ఇచ్చి కూర్చోబెడితే వాయిస్ ఇవ్వాలి. పార్టీ ఫేస్ మీరు, ప్రజల ముందుకు తీసుకెళ్లాల్సింది పార్టీ లైన్ ని మీరే. కాబట్టి ఎక్కువగా ఏ పదవి తీసుకున్నా కూడా, ఈ పదవి చిన్న పదవి అయినా కూడా ఎక్కువగా మనం ఎస్టాబ్లిష్ అవ్వడానికి రేవంత్ రెడ్డి గారు నాకు పదే ఒక మాట చెప్పిండ్రు. అంటే మేము స్పోక్స్ పర్సన్స్ గా నెక్స్ట్ టైం ఎన్నుకోబడేటప్పుడు
రేవంత్ రెడ్డి గారి హయాంలో నాకొద్దు, నాకు ప్రమోషన్ కావాలి, నా సొంత ప్రమోషన్ కావాలి కదా అని అంటే ఒక్క మాట చెప్పిండ్రు. రేవంత్ అన్నతో కూర్చున్న రోజు, ఆ రోజు మాకు 11 మందికే మాకు అవకాశం స్పోక్స్ పర్సన్స్గా ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారితో మొదటి మీటింగ్ మాకు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీటింగ్లో కూర్చున్నప్పుడు రోషయ్య గారు పిసిసి అధ్యక్షుడిగా చేసిన తర్వాత, మంత్రిగా కూడా చేసిన తర్వాత ఆయన స్పోక్స్ పర్సన్ తీసుకున్నాడు. అంటే ఒక పార్టీని స్ట్రీమ్ లైన్ లో నడిపించేది, పార్టీ మాట్లాడే ఫేస్ మేము, పార్టీ వాయిస్ మేమైనప్పుడు అంత పెద్ద స్థానం, అది ఫిజికల్ గా అది పార్టీలో పెద్ద పదవి కాకపోవచ్చు, కానీ ఫేస్ అయితే మాది ఉన్నది అన్నందుకు ఎంత ఆనందంగా ఉండాలి. ఈ మాట నాకు చెప్పిండ్రు. నువ్వు మాట్లాడాలి కాబట్టి నీకు ఇక్కడే ఇదే పదవిలో ఉంచుతాము, అందులో సీనియారిటీ వచ్చింది కాబట్టి అని చెప్పారు. సో మనకంత గౌరవం లభించిన తర్వాత ఏ పదవి వస్తేమి, ఏ పదవి రాకుంటేమి, నాయకుల గుండెల్లో మనమున్నాం, ప్రజల గుండెల్లో మనమున్నాం, పార్టీ విధానం మనం ప్రజల దగ్గర తీసుకెళ్తాం. అది ఇంపార్టెంట్ కదా. మస్ట్ నాకు కావాల్సింది కూడా అదే. ఎవ్వరు ఏ అర్ధరాత్రి లేపినా కాంగ్రెస్ గురించి ఓడొక్క చెడ్డ మాట మాట్లాడి ఎవరిని వదలం. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం చేసే తప్పుడు పనుల మీద 24 గంటలు మనం దాని మీద ఎక్సర్సైజ్ చేసినాం అనుకుందామా, వాళ్ళని మాట్లాడినాం, ప్రజల పక్షాన మాట్లాడినామా, పార్టీ పక్షాన మాట్లాడినామా అంటే అందులో ఎంతో కొంత పార్టీ లైన్ అయితే తీసుకువెళ్ళగలిగారు. మీరు గతంలో 2018లో కూడా మీ టికెట్ మిస్ అయింది. తాండూర్ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా లాస్ట్ మినిట్ లో పారాషూట్ వచ్చి దిగుబడింది. ఎట్లా ఫీల్ అయినారు? ఆ మూమెంట్ ఎట్లా అనిపించింది మీకు? అసలు టికెట్ చేజారిపోవడము చాలా బాధాకరంగానే ఉంటది కదా. అంటే 5 ఏళ్ళు కట్టుకున్న గూడు ఒక్కసారి వేరే వచ్చేది ఏందన్నప్పుడు డెఫినెట్ గా ఉంటది. కానీ ఒకటి ఏందంటే ఇక్కడ రాసి పెట్టింది ఉండాలి. ఒక ప్రజాప్రతినిధిగా అవ్వాలి అని అంటే నసీబ్లో రాసి పెట్టి ఉండాలి. నేనైతే దాన్నైతే నమ్ముతాను. ఈ స్థాయి వరకు వచ్చినంటే ఇక్కడ రాసి పెట్టింది ఉండే వచ్చిన. గత 15 ఏళ్ల కింద సుజాతని ఎవరు గుర్తుపట్టారు? అంటే నా కుటుంబం, నాకు తెలిసిన వాళ్ళు, నా సర్కిలే గుర్తుపడుతుంది. 15 ఏళ్ల తర్వాత సుజాత ఇంత పెద్దగా గుర్తుపడుతుందంటే నాకున్న అదృష్టం, పార్టీ ఇచ్చిన అవకాశం. కాబట్టి ఫేట్ ని నమ్ముతా, నేను చేసే పనిని నమ్ముతా. ఈ 2 నమ్మకం ఉన్నంతసేపు నాకు హాని జరగదనే నమ్మకం నాకుంది. అప్పటి పూర్తికి కష్టం కలిగించి ఉండొచ్చు, ఇంకా భగవంతుడు మంచి అవకాశాలు కల్పిస్తాడేమో. నేనైతే నాకు ఉన్న ఏ కోరిక కోరను నేను జనరల్‌గా. మహిళా అధ్యక్షురాలు మిస్ అయితే నా అదృష్టం ఇంతేనేమో అనుకున్నా. ఆ తర్వాత కమిటీలో నెక్స్ట్ ప్రమోషన్ రాకున్నా కూడా ఇదే కరెక్ట్ ఏమో అనుకున్నా. ఆ తర్వాత టికెట్ రెండోసారి మిస్ అయినా, ఫస్ట్ టైమ్ అయితే మంత్రి మీద కొట్లాట వద్దులే అని పార్టీలో నాయకులు, పెద్ద నాయకులు అందరూ చెప్తే సర్లే అని నేనే డ్రాప్ అయిపోయినా. ఈసారి పూర్తిగా పట్టుబట్టింటే నాకు టికెట్ కావాలి అని. ఆ టికెట్ మిస్ అవ్వడం వల్ల నేను అనుకున్న నా అదృష్టం బాలేదు. ఏదైనా రాసిపెట్టి ఉండాలి. 2.5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాలి అని అంటే ఒక్కడే కదా. ఒక్కోళ్ళకే ఆ అదృష్టం రావాలి అంటే ఇక్కడ రాసి పెట్టింది. నా అదృష్టంలో రాసి పెట్టింది లేదు. అది ఏ ఈక్వేషన్స్ తో ఇవ్వలేదు, ఏంది అనేది ఇంకా నాకు తెలియదు పూర్తిగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏం మాట ఇచ్చారు? ఏం హామీ ఇచ్చారు? నేనున్నా అన్నాడు అంతే. నేనున్నా చూసుకుంటా అన్నాడు. అంత చాలు కదా. ఆ ముఖ్యమంత్రి స్థాయిలో వారు నాకు చెప్పారు అని అంటే, నువ్వు పని చేసుకో, అంటే మన క్యాండిడేట్ ని డిక్లేర్ అయిన తర్వాత నువ్వు పని చేసుకో, మేమున్నా, నేను చూసుకుంటామంతా. ఆ తర్వాత ఇక్కడ సభలో కూడా మీకోసం మాట్లాడినట్టు మా చెల్లెమ్మ గాంధీ భవన్ లోనే, మా చెల్లెమ్మ కల్వ సుజాత, ఆమె బాగా కష్టపడింది కానీ ఉంటదని చెప్పి మాట్లాడడం. అంతే కదా. తాండూరులో కూడా బహిరంగంగానే ప్రజల ముందు నేనేంటి అని ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ చెప్పిండు అంటే డెఫినెట్ గా అది ఒక భరోసా అనుకోవచ్చు, నేను చేసిన డెడికేషన్ అనుకోవచ్చు, పార్టీకి నేను ఇచ్చిన టైం అనుకోవచ్చు. 3 అన్ని కలిపి ఒక్క నిమిషంలో మాట్లాడిన మాటలు వాట్ ఈస్ కల్వ సుజాత అని బహిరంగంగా అందరికీ తెలిసింది. కాబట్టి నేను ఇంకా దానికి ఇంకో గొప్పగా చెప్పుకోదలుచుకోలేదు. అంత పెద్ద మనిషి నా గురించి మాట్లాడాను, చాలు, అంతే చాలు. ఒక్కసారి అన్నా నాకు అవకాశం ఇవ్వండి, మీరు నేను ఇన్ని రోజులు కష్టపడ్డాను అని చెప్పాలనిపిస్తుంది. చెప్పారా మీరు? అనిపిస్తుంది డెఫినెట్ గా అనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వలేదు అన్న ఆ మాట చెప్పడానికి. 10 నిమిషాలు టైం ఇవ్వండి. లేదు, నేను ఆ మాట చెప్పే అవకాశం ఇవ్వకుండా నేనున్న చూసుకుంటా అన్నాడు అంతే. ఇక నాకు మాట్లాడేదా, ఎందుకంటే అంటే రేవంత్ అన్న అంటే అంత ఇష్టం, ఇబ్బంది పెట్టే ఇష్టం లేదు. అస్సలు ఏ కోసాని ఇష్టం ఉండదు. ఎన్నో అనుకుంటా, అసలు ముంగల కనబడితే నాకెందుకు టికెట్ ఇవ్వలేదని గట్టిగా అడగాలి అనుకుంటా. మళ్ళీ ఆయన ముంగల వంగ నా ఫేస్ చూస్తే ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తానికి అడగలేను కాదు కదా. ఆయన ఒక్క మాట నేనున్నా అని ఇట్లా అంటే చాలు అనిపిస్తుంది అప్పుడు, అంతే. అంటే పార్టీ ఇష్టం అని అనుకోవాలి, నాయకులు ఇష్టం అని అనుకోవాలి, పార్టీ ఏది చేసినా మన మంచి కోసమే అనుకోవాలి. ఒకటి నేను నమ్మేది ఏంటంటే,
నాకు ఇంత స్వేచ్ఛనిచ్చి పార్టీ ఈ స్థాయికి తీసుకురాగలిగింది అనేది పార్టీనే తీసుకొచ్చింది నాకు. లేకపోతే కల్వ సుజాత మైక్ పెట్టి మాట్లాడితే నేనేం లేనప్పుడు కల్వ సుజాత మాట్లాడితే ఎవరు వినరు కదా! పార్టీ అధికార ప్రతినిధిగా నేను మాట్లాడే వాయిస్ కాబట్టి పార్టీ నాకిచ్చింది గదా! సో, నేను దాంట్లో హ్యాపీగా ఉన్నాను. ఏదైనా మంచి అవకాశం ఇస్తారు. ఫ్యూచర్‌లో ఇది తప్పితే ఇంకో మంచి అవకాశం రావచ్చు అనుకోనే ఇంకా నన్ను కష్టపెట్టకుండా నామినేటెడ్ పదవి ఇయ్యాలనుకున్నారేమో. కాబట్టే నాకు అంటే వాళ్ళకి గూడా తెలుసు గదా! ఆడపిల్ల కష్టపడలేదు. హ్మ్. ఒక మాటలో ఒక సందర్భంలో అన్నారనమాట. హ్మ్. అన్నారు. ఓకే. ఓ సందర్భం వచ్చినప్పుడు అన్నారు. ఒక చోట ఒక సందర్భంలో అన్నారు. ఇలాంటి నిన్ను కష్టం లేకుండా. కష్టపెట్టడం ఇష్టం లేక అంటే అన్నీ చాలా పెద్ద ఇగ మీడియా ముంగల చెప్పలేం గానీ, ఏంటంటే రాక్షసుల మధ్యల ఆడపిల్ల కష్టపడ్డము, ఆర్థికంగా ఆడిని తట్టుకునే శక్తి, ఇబ్బందులు అన్ అంటే ఆ విధంగా ఆడపిల్లని ఆర్థికంగా కష్టపెట్టడము, ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇవ్వలేదు అనే మాట దిస్ ఒక సందర్భం